ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనము. యెహోవా, నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కాలములలో నిజముగా సత్యముగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వారందరికీ నిందలు కలుగుచూ ఉన్నాయి, శ్రమలు కలుగుచూ ఉన్నాయి. మరి మనము ఏమి చేయాలి అని అంటే, ప్రభువుని ప్రార్థన చేసి, దేవా నా శ్రమ నీకే తెలుసు నాయనా అంటే, మనల్ని చూస్తే ఎవరు కూడా వీరికి ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు ఉన్నాయా అని గ్రహించలేరు, అనుకోలేరు. వీరికేమిలే, హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. ప్రేమైనటువంటి నిజ దేవుని బిడ్డలారా, కానీ లోపల ఎన్ని శ్రమలు ఉన్నాయో, ఎన్ని వేదనలు ఉన్నాయో అది యేసయ్యకు మాత్రమే తెలుసు. ఆయనను మనము ప్రార్థించి, అయ్యా నన్ను దర్శించు ప్రభువా, నన్ను కాపాడు నాయన, నా శత్రువులకు నీవే తీర్పు తీర్చు ప్రభువా, అయ్యా నీవు కరుణామయుడవి, దీర్ఘశాంతము కలిగిన వాడవి నాయన. ఆ దీర్ఘశాంతము వలన నేను ఇక్కడ నశించిపోతున్నాను, నన్ను కొనిపోకు తండ్రి, నా పక్షమున యుద్ధము చేయని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారు భక్తులు. ప్రియదేవుని బిడ్డలారా, మనము ఓర్చుకుంటున్నాము, సహించుకుంటూ ఉన్నాము, అన్నీ కూడా పడుతూ ఉన్నాం. పనికిరానటువంటి వారు మాట్లాడిన మాటలు పడుతూ ఉన్నాం. ఏ అర్హత లేనటువంటి వారు మనల్ని తిడుతూ ఉన్నా పడుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ మనము వినుచు ఈ ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ప్రభువారు మనల్ని దర్శించేటువంటి దేవుడు. ఆయన ఆదరణ మనకు ఇవ్వకపోతే, ఆయన వాక్యపు దర్శనము మనం పొందుకోకపోతే, ఈ నిందలకి, ఈ శ్రమలకి, ఈ లోకములో బ్రతుకులేం. ప్రియ దేవుని బిడ్డలారా, అకారణముగా శత్రువులుగా మారిపోయేటువంటి వారి బారి నుండి మనల్ని దేవుడు తప్పించకపోతే మనం ఈ లోకంలో ప్రభుకి సాక్షులుగా ఉండలేము. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలలో ఏ బిడ్డలు శ్రమల్లో ఉన్నారో దేవుని కొరకు, ఈ లోకానుసారమైన శ్రమలు కాదు, పరిచర్య కొరకు, దేవునికి ఇష్టలుగా జీవించుట కొరకు, నీతిగా బ్రతుకుట కొరకు శ్రమలు పడుతూ ఉంటారు చూసారా, నిందలు పడుతూ ఉంటారు చూసారా, శత్రువులు భయంకరంగా అయిపోయి ఉంటారు చూసారా. వారందరికీ దేవుడు విడుదల కలిగించునుగాక, ఆయన దర్శించునుగాక ఈ దినమున, ఆయన రక్షించునుగాక ఈ దినమున. ఎవరైతే శత్రువులుగా చూస్తూ ఉన్నారో, ఎవరైతే పడగొట్టాలని చూస్తూ ఉన్నారో, వారందరితో దేవుడు యుద్ధము చేసి దేవుని బిడ్డలకు విజయమును దయచేయునుగాక. దేవుని బిడ్డలారా, మనము ఎవరి దగ్గరికి వెళ్ళగలం? దేవుని దగ్గరికే మనం వెళ్ళాలి, ఆయనకే మనం ప్రార్థన చేయాలి, ఆయన కృప కొరకు మాత్రమే మనం కనిపెట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక వేరే ఏది చేసినా కూడా వ్యర్థమే, దేవుని నామానికి అవమానమే. కాబట్టి ఆయన రక్షించగల సమర్థుడు,
నీ శత్రువుతో పోరాడగలిగిన దేవుడు, న్యాయము తీర్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. నిందను తొలగించి ఘనతను ఇవ్వగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు నిందలు పడుతూ ఉన్నావా? యేసయ్య సేవ కొరకు నిందలు పడుతూ ఉన్నారా? భయపడకండి. కొన్ని సమయాల్లో నా జీవితంలో కూడా ఇటువంటివన్నీ కలిగినప్పుడు భయంకరమైన వేదన కలుగుతుంది. మరలా ప్రభు వైపు చూసి, సిలువలో వేలాడేటువంటి దేవుని వైపు చూసి ముందుకి కొనసాగుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని కాపాడే దేవుడు ఆయన మాత్రమే. ఆయన వాక్యము ద్వారా దర్శించి బలపరుస్తూ ఉన్నారు నన్ను కూడా. ఆయన బలపరిస్తే మనం బలం కలిగి లోకంలో జీవించగలము. ఎన్ని నిందలు వచ్చినా ఆయనను బట్టి, లోకానుసారమైన నిందలు కాదు, క్రీస్తును నమ్ముకున్న దానిని బట్టి, క్రీస్తును ప్రకటిస్తున్న దానిని బట్టి, క్రీస్తు కొరకు నీతిగా బ్రతుకుతున్న దాన్ని బట్టి ఏ నిందలు వచ్చినా, ఏ భయంకరమైన పరిస్థితులు వచ్చినా జడియక ముందుకు కొనసాగుదాం. దేవునికి సాక్షులుగా జీవిద్దాం. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ ప్రార్థన నాతోటి ఏకీభవించండి. ప్రభువును అడుగుదాము. అయ్యా, నా శ్రమ నీకు తెలుసు, నా కష్టం నీకు తెలుసు, నా నింద నీకు తెలుసు, నన్ను వ్యతిరేకించే వాళ్ళ శత్రువుల మనసు మీకు తెలుసు. మీరు మమ్మల్ని రక్షించండి అని ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు కాపాడగల సమర్థుడు. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన ఏ శ్రమలో ఉన్నారో ప్రభువా, ఏ కష్టములో ఉన్నారో నాయన, ఏ శత్రువులు బిడ్డలని నాయన తండ్రి బెదిరిస్తూ ఉన్నారో, భయపెడుతూ ఉన్నారో, నిందలతో నింపుతూ ఉన్నారో సహాయం చేయమని అడుగుతూ ఉన్నానయ్యా. మీరే మీ బిడ్డలకు కంచెగా, కోటగా ఉండి ప్రతి శత్రువును మీరే తొలగించుదురుగాక. సహాయము చేయండి ప్రభువా, కృపను చూపండి నాయన. అయ్యా, మీరేనైనా ప్రభు మీ బిడ్డలకు కొండగా, కోటగా, దుర్గముగా ఉండి వారిని కాపాడమని, రక్షించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. శత్రు సమూహాలు ఎక్కువైపోతూ ఉన్నాయి ప్రభువా. మీరేనాయన తండ్రి దీర్ఘశాంతమును నాయన తండ్రి వారి పట్ల ప్రదర్శిస్తున్నారు తండ్రి. మీ బిడ్డలు నాయన నలిగిపోతున్నారయ్యా. సహాయము చేయండి నాయన. మీరు త్వరగా తీర్పు తీర్చి ఆశీర్వదించి నెమ్మదిని మీ బిడ్డలకు దయచేయమని అయ్యా తండ్రి, ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని అయ్యా, ఈరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న మా బిడ్డలందరినీ, మా సపోర్టర్స్ని అందరినీ దీవించి మహిమ పొందమని యేసు ప్రభు నామమును ప్రార్థించడికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.